విషయాలన్నింటినీ కూడా స్పష్టమైన ఆధారాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెడుతుంది. వీటన్నిటిని కూడా మీరు క్షుణ్ణంగా పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది నిన్నే చూసాం, గుంటూరులో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. గంజాయి మీద, యాంటీ డ్రగ్స్ మీద ఒక కార్యక్రమానికి వచ్చారు. ఈ రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకోబడుతున్నటువంటి ప్రాంతానికి అతి దగ్గర ప్రాంతంలోకి ముఖ్యమంత్రి గారు వస్తే పోలీసులు తప్ప ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రజలు ఎక్కడా కనపడనటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ చూస్తే ఎక్కడరా జనాలని వెతుక్కోవాలి మనం, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆ వచ్చినటువంటి జనాలని. ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తే అక్కడ కూడా 500 మంది కూడా లేరు. ఒక ముఖ్యమంత్రి ప్రసంగిస్తుంటే 500 మంది లేనటువంటి పరిస్థితి. దానిలో కూడా ఎలాంటి అబద్ధాలు మాట్లాడాడు మనం గమనించాం. సో ఆయనకి ఎట్లాగూ జనాదరణ లేదు, ప్రజలకు మంచి చేసింది లేదు, మేలు చేసింది లేదు, ఆయన చరిత్రలో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఉపయోగపడ్డది లేదు. కాబట్టి తనంటే పట్టించుకునే నాదుడే లేడు. ప్రజల్లో పూర్తిగా వారిపై నమ్మకం సల్లగిల్లిపోయింది. ఇది ఒకవైపున కనపడతా ఉంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలకు వస్తుంటే వేల సంఖ్యలో ఆ కారు చుట్టూ జనాలు, ఎక్కడ పట్టినా ఇసుకేస్తే రాలన్నటువంటి జనాభాతోటి ఆ కారును కూడా మీరు ఒక్కసారి గమనించండి. కారు చుట్టూ ప్రజలు, పార్టీలు లేవు, సెక్యూరిటీ అసలే లేదు, పోలీసు వారు కనపడరు, మళ్ళీ రిస్ట్రిక్షన్స్, జనాలు వస్తుంటే తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాత్రలను అడ్డుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయాలి, ప్రజల్లో వ్యతిరేకతని కల్పించేలాగా ప్రయత్నం చేయాలి. దీనికి ఒక కొత్త రకమైనటువంటి నాటకానికి తెరలేపాడు. అదే కట్టు కథలతో కూడినటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఈ ప్రచారంలో నిజమెంత అనేది ఒకసారి ఆలోచిద్దాం. సింగయ్య అనేటటువంటి మా కార్యకర్త 18వ తారీఖు రోజున ఆయనకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత అతను మరణించడం జరిగింది. అదే రోజు ఎస్పీ గారు 18వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఆ వెహికల్ ఏదైతే హిట్ చేసిందో ఆ వెహికల్ ఒక ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, పర్మిషన్లో ఉన్నటువంటి వెహికల్ కాదు, ఒక ప్రైవేట్ సఫారీ వెహికల్ AP26 CE 001 టాటా సఫారీ వెహికల్. ఆ వెహికల్ హిట్ అవ్వడం వలన అతనికి దెబ్బలు తగిలాయి, భుజాన మాత్రమే దెబ్బలు ఉన్నాయి. అతన్ని 108 వెహికల్లో తరలించామని వారి మాటల్లో స్పష్టంగా వారు చెప్పారు. ఒక్కసారి ఆ వీడియో కూడా మీరు గమనించండి. ఇది టాటా సఫారీ వెహికల్. 18వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎస్పీ గారు ఇమీడియట్గా ఆ వెహికల్ని సీజ్ చేశాడు. ఆ వెహికల్ని సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి డ్రైవర్ని పిలిపించి అతనికి 41A నోటీస్ ఇచ్చి వెహికల్ని సరెండర్ చేసుకొని అతన్ని బయటకు పంపించి వేయడం జరిగింది. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు సింగయ్య అనేటటువంటి ప్లే చేయండి. చాలా స్పష్టంగా చెప్తున్నారు వారి మాటల్లో. ఈ వెహికల్ కాన్వాయ్ వెహికల్ కాదు, ప్రైవేట్ వెహికల్. ఓన్లీ ఈ భుజం మీద దెబ్బ తగిలింది, భుజం మీద ఎక్కడం జరిగింది, అక్కడి నుంచి మేము తరలించాము అని వారి మాటల్లో ఉన్నటువంటి మాట. మరి 22వ తారీఖు సడన్గా ఒక వీడియో వచ్చేస్తుంది. సింగయ్య గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడ్డట్టు, వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు
మార్నింగ్ లో మన డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత నాగేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి గారు ఎల్లాని అండ్ అందరినీ కూడా అక్యూజ్డ్ ప్రాబ్లం యాడ్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి సంపూర్ణంగా ఈ ఇష్యూని గమనించాలి. ఎంటైర్ ఇష్యూలో బ్రహ్మాండమైనటువంటి నాటకాలకి తెరలేపేశారు. ఎస్పీ గారు 18వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి 22వ తారీఖు మాట్లాడినటువంటి మాటలకి ఎక్కడ పొంతనే ఉండదు. 18వ తారీఖు మాట్లాడినటువంటి మాటల్లో కొంత వాస్తవం కనపడుతుంటుంది. ఎందుకంటే వెహికల్ కనపడుతుంది, సీజ్ చేసిన వెహికల్ కనపడుతుంది. అలాగే ఆయన చెప్పినట్టుగా 108 వెహికల్లో వారిని తరలించడం కనపడుతుంది. దాంతోపాటుగా ఆ వెహికల్ ఎక్కించక ముందు, అంబులెన్స్లో ఎక్కించక ముందు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వీరయ్య అనేటటువంటి ప్రత్యక్ష సాక్షి, అలాగే హైకోర్టు న్యాయమూర్తి వీరయ్య అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి, వీరయ్య కాదు కోటేష్, బరిగల కోటేష్ అనేటటువంటి హైకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు న్యాయవాది, వారు ఇమ్మీడియట్గా అక్కడ స్పందించడం జరిగింది. ప్రెస్ ముందు మాట్లాడారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మేము సింగయ్య గారిని చూసాం, చిన్న చిన్న దెబ్బలతోటి వారు పడున్నారు, మంచినీళ్లు తాపించడం జరిగింది. ఇమీడియట్గా ఆటోలో తరలిద్దామని మేము అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐకి చెప్పాం. ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడి నుంచి అంబులెన్స్ పిలిపించాను, దానిలో తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. అంబులెన్స్ వచ్చేటప్పటికి 35 నిమిషాల సమయం పట్టింది. అతి విలువైనటువంటి సమయం 35 నిమిషాల సమయం పట్టింది అని ఏదైతే అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి న్యాయవాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరయ్య ఇద్దరు చెప్పినటువంటి మాటలకి ఖచ్చితంగా పోలిక ఉన్నట్టుగానే ఎస్పీ గారి మాటలు స్పష్టం చేశాయి. ఎస్పీ గారు చెప్పినటువంటి మాటలు, వీరిరువురు చెప్పినటువంటి మాటలు, వీడియోలో కనపడుతున్నటువంటి వీడియో ఫుటేజ్ 3 ఒకటే. అంటే 18వ తారీఖు చెప్పినటువంటి మాటలు మాత్రమే కరెక్ట్ అని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే సింగయ్య గారు చనిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. దానికి ముందున్నటువంటి వీడియో, ఆటోలో తీసుకెళ్తున్నటువంటి వీడియో ఒకటి ఉంది. ఆటో తీసుకెళ్ళిన తర్వాత కూడా పోలీసులు ఆపి పక్కనే ఫుట్పాత్ మీద పడుకోబెట్టినటువంటి వీడియో కనపడుతుంది. ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడు వారు కాలు మీద కాలేసుకొని ఈ విధంగా అంబులెన్స్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా అంబులెన్స్ పక్కన కూడా ఇదే విజువల్ మీకు కనపడుతుంది. ఇలా కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి ఫుటేజ్, వాటర్ తాగుతున్నటువంటి ఫుటేజ్ కూడా, సింగయ్య గారు వాటర్ తాగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా అవన్నీ కనపడ్డాయి. నిన్న గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినటువంటి పేపర్స్లో కూడా చాలా క్లియర్గా ఇవన్నీ పొందుపరిచాము. ఆయన వాటర్ తాగుతున్నటువంటి విజువల్, ఆయన్ని ఆటో దగ్గరికి తీసుకెళ్ళినటువంటి విజువల్, సింగయ్య గారిని అంబులెన్స్ ఎక్కించినటువంటి విజువల్, అంబులెన్స్ పక్కనే ఇదే అంబులెన్స్, సింగయ్య గారు ఇలా కాలు మీద కాలేసుకొని ఉన్నటువంటి విజువల్, ఇవన్నీ కూడా గవర్నర్ గారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎంత స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి చూడండి. 18వ తారీఖు జరిగినటువంటి సంఘటన, ఎస్పీ గారు చెప్పినటువంటి ఆ యొక్క వారి మాటలు, ఇక్కడ ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు స్పష్టంగా ఇది ఒకటే అని నిరూపిస్తూ ఉన్నాయి. మరి ఇమీడియట్గా దీనిలో ఇంత మార్పు 4 రోజుల తర్వాత సింగయ్య గారి మృతదేహానికి అంతిమ కార్యక్రమాలు జరిగిన తర్వాత సడన్గా ఒక వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు వీడియో వైరల్ అయిపోతుంది. 22వ తారీఖు ఆ వీడియో మీద ప్రెస్ మీట్ పెట్టేస్తారు ఎస్పీ గారు. 22వ తారీఖే కేసు కట్టేస్తారు. అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో మాధ్యమాల్లో వచ్చినప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఇది వాస్తవమైనటువంటి వీడియోనా కాదా, దీనిలో వాస్తవం ఉందా లేదా అనేది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఆధారం సేకరించి మాత్రమే కేసు కట్టాలి. మరి 12వ తారీఖు మధ్యాహ్నం ప్రత్యక్షమైనటువంటి వీడియోని బట్టి
సాయంత్రానికి మీరు కేసు కట్టారు, మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఇది కావాలని ఈ కేసును పక్కదారి పట్టించడానికి చేసినటువంటి చర్యలు కాదా అని నేను అడుగుతున్నాను. ఈ వీడియో కూడా ఎలా ఉంది? ఇసుకేస్తే రాలనటువంటి జనాభా మధ్య ఆ కింద టైర్ కింద పడ్డటువంటి ఆ విజువల్ని కూడా చూపించినప్పుడు బానెట్ మీద ఒక పర్సన్ ఎక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి బానెట్ మీద ఒక పర్సన్ ఎక్కేసి ఒక ఫోటోని షో చేస్తూ అతను చూపిస్తుంటే పక్కనున్నటువంటి ఆ జనాల మధ్యలో నుంచి కిందకి ఇట్లా పోతుంది వీడియో, మళ్ళీ ఇమీడియట్ పైకి వస్తుంది. సింగయ్యని హిట్ చేసినటువంటి వీడియో కానీ, ఆ కారు దాటి వెళ్ళిపోయిన తర్వాత సింగయ్య గారిని అక్కడి నుంచి పక్కకు తప్పించినటువంటి వీడియో కానీ, సింగయ్య గారి మీద కారు ఎక్కినటువంటి వీడియో కానీ ఎక్కడ మనకు కనపడదు. నేను అడుగుతున్నాను, 3,500 కిలోల పైచిలకు వెయిట్ ఉన్నటువంటి కారు ఎక్కిన తర్వాత పంచనామా రాసినటువంటి రిపోర్ట్లో చిన్న గాయాలే అని ఉన్నాయి అంటే నిజంగా కారు ఎక్కిందా? పంచనామా మేమా చేయించింది? పంచనామా రిపోర్ట్ మేమా సృష్టించింది? మేమా ఎస్పీ గారితో ప్రెస్ మీట్ పెట్టించింది? మరి పంచనామాలో చిన్న చిన్న గాయాలే అని చెప్పింది కనపడుతుంది. ఎస్పీ గారి మాటల్లో భుజం మీదకు మాత్రమే వెహికల్ ఎక్కింది కనపడుతుంది. వారి మాటల్లో స్పష్టమవుతుంది. మరి సడన్గా ఎలా వచ్చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోవడం వల్లనే చనిపోయారని సడన్గా ఎలా సృష్టించేశారు? ఎలా మీకు ఆ వీడియో నిజమైనటువంటి వీడియో అని మీరు ఒక్క రోజులో నిర్ధారించేశారు? ఇది అంతా ఏదో కాన్స్పిరసీ, దీని వెనక దాగి ఉంది అనేటటువంటి అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ ప్రభుత్వంలో, మీ పోలీసు వారి ఆధీనంలో మీకు చెప్పి జరిగినటువంటి యాత్రలో ఒక Z+ సెక్యూరిటీ కలిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి పర్యటనలో ఇంత భద్రతా లోపం ఉంటే అది మీ తప్పు కాదా? భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు ఎవరు వారిని ఆ కారు కింద నుంచి పక్కకు తొలగించినట్టు కానీ, ఆ కారు కింద పడ్డట్లు కానీ, ఆ కారు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు పాస్ అయిన తర్వాత వారిని అక్కడి నుంచి తొలగించినట్టు కానీ మీకు ఒకవేళ చెప్పి ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేవారా? ఒక ఎస్పీ, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారి పెట్టే ప్రెస్ మీట్కి ముందు ఆధారాలు సేకరించిన తర్వాతే పెడతారు అనేది వాస్తవం కాదా? ఉదయం జరిగినటువంటి సంఘటనకి సాయంత్రం పెట్టినటువంటి ప్రెస్ మీట్కి మధ్యలో ఇంత గ్యాప్ మధ్య పోలీసు వారి దగ్గర నుంచి సేకరించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ బట్టే కదా ఆ రోజు 18వ తారీఖు ఎస్పీ గారు ఆ ప్రెస్ మీట్ పెట్టారు. మరి సడన్గా 4 రోజుల తర్వాత ఆ మృతదేహానికి అంత్యక్రియలు కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ వీడియో రావడానికి కలిగినటువంటి కారణాలు ఏంటి? దీనిలో దాగున్నటువంటి కుట్రకోణం ఏంటి? బయట పెట్టాల్సినటువంటి అవసరం మీపై ఉంది. రెండవది, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు, కందుకూరులో 8 మంది చనిపోయారు, గుంటూరులో 6 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలేంటి? ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి. మరొక వీడియో, అద్భుతమైన వీడియో, అనితమ్మ గారు, హోంమంత్రి గారు. ఒక పక్కన నుంచి ఆలోచన చేస్తా ఉంది, ఏంటి
ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులు పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కదా? ఇది పోలీస్ వైఫల్యం కదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటారు. ఏంటి రాజకీయాలు దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కదా? ఇది పోలీస్ వైఫల్యం కదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు నిర్లక్ష్య కారణంగా చాలా స్పష్టంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాదా అని వారి మాటల్లో, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి హోంమంత్రి గారు, కేసు కట్టినటువంటి హోంమంత్రి గారు, బుర్ర లేదా, బుద్ధి లేదా, ఇంత నీచానికి దిగజారుతారా? రాజకీయాలు ఇంత దిగజారి చేస్తారా? అబ్బబ్బబ్బబ్బా, నటనకు మాత్రం ఒక్కసారి ఆ నటనను చూడండి. రంగులు మార్చడంలో వీరిని మించినటువంటి వారు లేరు అని వీరిద్దరూ ఎంత చక్కగా వారు నటిస్తూ కనపడుతున్నారో చూడండి. నిజంగా ఈ మాటలు వారికి వర్తించవా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది, ఈ జరిగినటువంటి యాక్సిడెంట్కి కారణం మీ భద్రతా లోపం కాదా? మీ భద్రతా వైఫల్యం కాదా? ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఇంత దిగజారి మాట్లాడడం, ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం, ఇంత ఉన్మాదాన్ని ప్రదర్శించటం, ప్రతిపక్ష నాయకుడి మీద అనగదొక్కేటటువంటి కార్యక్రమం చేయటం, ఉచ్చం నీచం లేకుండా ఈ రకమైనటువంటి కేసులు కట్టటం, ఏకంగా ప్రతిపక్ష నాయకుడి యొక్క వెహికల్ని దుర్మార్గంగా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోవడం ఏమిటిది? ఏం చేస్తున్నారు మీరు? ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తూ, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీని సర్వనాశనం చేయాలని మీరు ప్రయత్నం చేయడం ఇది వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా? మీరే చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదని మీరే చెప్తున్నారు. మరి మీరు దాదాపుగా 14-15 మందిని పొట్టన పెట్టుకొని వారు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశారని మీరే మాట్లాడుతున్నారు. మా నాయకుడు చనిపోతే మేము బాధ్యతగా 10 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇచ్చి మా యొక్క బాధ్యతను ప్రదర్శించాం. ఇంకా కూడా వారి కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాం. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి, అండగా నిలబడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తం, రాష్ట్ర నాయకత్వం మొత్తం అండగా నిలబడుతుంది. మీరేం చేశారు? కందుకూరు ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకి నాకు కొంత సాన్నిహిత్యం కూడా ఉంది. కొండయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ రోజు కందుకూరులో, అమ్మవారి పాలనకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు ఆదుకోలా. గుంటూరులో సింగరాయకొండకి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు, నా సింగరాయకొండ స్వస్థలం. ఆ వ్యక్తికి ఉద్యోగం ఇస్తాను అంటే ఇప్పుడు కూడా వారి యొక్క ఆఫీస్ చుట్టూ ఆ కుటుంబం పడిగాపులు కాస్తూ తిరుగుతుంది. మానవత్వం లేనటువంటి వ్యక్తులు మీరు, మానవత్వం మరిచినటువంటి వ్యక్తులు మీరు. ప్రతిదాన్ని రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయాలనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశం తప్ప దీనిలో ఎలాంటి ప్రజాశ్రేయస్సు కోరుకునే విధానమే మీకు లేదని స్పష్టంగా కనపడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇంత మంచి ఆధారాలతో కూడినటువంటి సాక్ష్యాలు మనకు కనపడుతున్నా కూడా తప్పుడు విధంగా ఈ కేసుని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాలన్నీ ఖండిస్తూ నిన్న గవర్నర్ గారికి కూడా లిఖితపూర్వకంగా వారికి మా యొక్క విన్నపాన్ని సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక నియంతృత్వ పరిపాలనని అడ్డుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా వారిని కోరడం జరిగింది. దీంతో పాటుగా ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం,
నిన్న గుంటూరు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. గంజాయి సాగు మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. గంజాయి గురించి, మత్తు పదార్థాల వినియోగం గురించి కూడా వారు ఏదో మాట్లాడుతూ అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు వయసు పెరిగింది, కొంత మీకు గతాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రానికి మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక టర్మ్ పరిపాలనలోకి వచ్చింది, అధికారాన్ని కొనసాగించింది. అది కూడా 2 సంవత్సరాల కరోనా తర్వాత. మిగిలింది మాకు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో గంజాయి నియంత్రించడానికి మేము ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. మీరు వచ్చిన తర్వాత 1 సంవత్సరం, ఈ సంవత్సరంలో దాదాపుగా ఎక్కడ పట్టినా కూడా, నిన్నే చూసాం గుంటూరు కాజా టోల్ ప్లాజా పక్కన గంజాయి పట్టుబడ్డది. ఇంకొక గుంటూరులోనే ఒక హోటల్లో గంజాయి పట్టుబడ్డది. ఈ గంజాయి పండిస్తున్నది మీ ప్రభుత్వంలో, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంది మీ ప్రభుత్వంలో. ఈ గంజాయి మీద అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఇదే హోంమంత్రి గారు ఏం చెప్పారు? డ్రోన్లతో పిచికారీ చేపిస్తున్నాం మందుని, గంజాయి సాగుని ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసాం, గంజాయిని ఈ రాష్ట్రంలో లేకుండా తరిమేసేస్తున్నాం. ఇవన్నీ అన్నది మీరు కాదా? గంజాయి పేరెత్తితే ఈ రాష్ట్రం గుర్తుకొస్తుంది అంటే 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఆ మాట మాట్లాడడం కనీసం సిగ్గనిపించట్లేదా అంటున్నాం. ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి చర్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని లింకు పెట్టి మాట్లాడడం, ఇంత నీతి మాలినటువంటి రాజకీయం చేయడం, ఇది తగునా అని నేను అడుగుతున్నా. అంతెందుకు, మా ప్రభుత్వంలో ఎక్కడో ఏజెన్సీ గ్రామాలలో, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు జరిగితే, అరకు, రంపచోడవరం అటువైపు గంజాయి సాగు జరిగితే ప్రభుత్వం తప్పు అన్నావు కదా. మరి నీ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలంలో ఇప్పుడు గంజాయి సాగు జరుగుతుంది. ఇప్పుడు గంజాయిని విచ్చలవిడిగా హోల్సేల్గా అమ్ముతున్నారు. మరి ఇది నీ తప్పు కాదా? మీ ప్రభుత్వ తప్పు కాదా? మీ వైఫల్యం కాదా? మీ అసమర్థత కాదా? మీ చేతగానితనం కాదా? మరి దీనికి మీరు బాధ్యులు కాదా? మీ సొంత నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డని చెట్టుకు కట్టేసి కొడితే దిక్కులేదు అననటువంటి మాటలకి మా వారి మీద నిందలు పెట్టి పోలీస్ స్టేషన్లు వేసి నెలలు మీరు పోలీస్ స్టేషన్లో మా నాయకుల్ని, ముఖ్య నాయకుల్ని అననటువంటి మాటలకి అన్నట్టుగా మీరు వారిని జైల్లో నింపేస్తున్నారే. మరి ఒక చెట్టుకు కట్టి ఒక మహిళని తనకి అత్యంత అన్యాయంగా, హృదయ విదారకంగా అవమానపరిస్తే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి మీరా మళ్ళీ మానవత్వం గురించి, గంజాయి సాగు గురించి మాట్లాడేది. ఈ గంజాయి సాగుని ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం నాయకులు. మొట్టమొదటిగా మీరు చర్యలు తెలుగుదేశం నాయకుల మీద తీసుకోండి. గంజాయి సాగు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నది మీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీ వారండి, మావారు కాదు ఎమ్మెల్యేలు. మరి వీటి మీద నియంత్రించాలంటే చర్యలు వారి మీద తీసుకోండి. నియంత్రించలేకపోతున్నటువంటి అధికారుల మీద తీసుకోండి. వ్యాపారాన్ని విచ్చలవిడిగా కొనసాగిస్తున్నటువంటి వ్యాపారస్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆడలేక మధ్యలో ఓడు అనే విధంగా మీరు పడడం మీ చాతగానితనానికి, మీ అసమర్థ ప్రభుత్వానికి నిదర్శనంగా ఈ విషయాన్ని కూడా చూడాలి. ఇంకొకటి అత్యంత ఇంపార్టెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 11 స్థానాల్లో ఒక స్థానమైనటువంటి ఎర్రగొండపాలెంలో ఎంత దయానీయమైనటువంటి పరిస్థితిలో విద్యా వ్యవస్థ ఉందో చెప్పేటటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనేటటువంటి ఒకే ఒక్క ట్యాగ్ లైన్ తోటి మంత్రి పదవిని తీసేసుకొని
ఇవాళ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా వెలిగిపోతున్నటువంటి లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో డొల్లతనం ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎంత అసమర్థ, ఎంత చేతగాని పరిస్థితిలోకి ఆ విద్యాశాఖని నెట్టివేశాడో ఈ లోకేష్ గారు స్పష్టంగా ఆధారాలతో ఉండేటటువంటి ఈ యొక్క విషయం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో, కేవలం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 486 మంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు. ఉపాధ్యాయులు వెళ్ళిపోతే వచ్చినటువంటి వారు ఎంతమంది అయ్యా అంటే కేవలం 100 మంది మాత్రమే. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత దీనమైనటువంటి స్థితి ఉంది అంటే, హీనమైనటువంటి స్థితి ఉంది అంటే, మా నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సూట్ కేసు కొడితేనే పోస్ట్ పట్టాలి, సూట్ కేసు కొట్టు ఉద్యోగం పట్టు. మా దగ్గర ఉన్నటువంటి స్కీమ్ ఇది. ఎవడు సూట్ కేసులు కొట్టలేడో వాడికి ఉద్యోగం రాదు, పోస్టింగ్ రాదు. ఇది సాక్షాత్తు ఆధారాలతో కూడినటువంటి ఈ యొక్క విషయం. ఇది తాటికాయంత అక్షరాలతో అచ్చువేసింది ఎవరో తెలుసా? ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో 2 రోజుల నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆర్టికల్స్. టీచర్స్ లేరు, టీసీలు తీసుకొని వెళ్ళండి అని కొలుకుల ప్రధానోపాధ్యాయుడు చెప్తున్నాడు. ఎలాంటి దయానీయ స్థితిలో ఈ యొక్క విద్యాశాఖ ఉంది అంటే, రాష్ట్రంలో ఒక్క ఎర్రగొండపాలెంలో 486 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 250 మంది ఉన్నటువంటి కొలుకుల పాఠశాలలో కేవలం 2 ఉపాధ్యాయులు. ఎవరన్నా విద్యార్థులు వెళ్ళి అడ్మిషన్ అడిగితే ఇక్కడ టీచర్స్ లేరయా, నీకు ఇష్టం ఉంటే చేరు, కష్టమైతే టీసీ తీసుకొని వెళ్ళిపో అని చెప్తున్నాడు ఉపాధ్యాయుడు. ఇది సాక్షాత్తు ఆంధ్రజ్యోతిలో వేసినటువంటి ఆర్టికల్. ఇది కొలుకుల. ఇంకొక ఆర్టికల్ ఈరోజే వచ్చింది. వెళ్ళేవారే కానీ వచ్చేవారు లేరు. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికలే. త్రిపురాంతకం సంబంధించినటువంటి మండలంలో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఎర్రగొండపాలెంలో వెళ్ళిపోయినటువంటి వారు 150 మంది, పుల్లల చెరువులో వెళ్ళిపోయినటువంటి ఉపాధ్యాయులు 71 మంది, త్రిపురాంతకంలో 90, పెదారవేడులో 38, దోర్నాల్లో 52 మంది. వచ్చినటువంటి వారంతా కలిపి ఎంతమంది అంటే 100 మంది. అంటే ఇక్కడ 600 మంది ఉండేటటువంటి పుల్లల చెరువు ఒక స్కూల్లో, జడ్పీ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో 600 మందికి 3 ఉపాధ్యాయులు. స్టూడెంట్స్ 600 మంది ఉన్నారు, 3 ఉపాధ్యాయులు. ఎందుకు ఇక్కడ చేరట్లేదు అంటే సూట్ కేసు కొట్టాలి. సూట్ కేసు కొట్టకపోతే అక్కడ పోస్టింగ్ రాదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి నీతిమాలిన రాజకీయం చేస్తూ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేవన్నీ ఏదో ఉంటుంది కదా ఆ సామెత, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది పరిస్థితి. కాబట్టి ఇంత అసమర్థుల మధ్యలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించాలో ఆ భగవంతుడికే ఎరుక. ఇవన్నీ అసత్యపు ఆరోపణలే తప్ప వాస్తవాలు కాదు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఆదరణని తట్టుకోలేనటువంటి ఈ కూటమి చేస్తున్నటువంటి కుటిల రాజకీయమే తప్ప దీనిలో వాస్తవం లేదు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన, దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటన, మా యొక్క అత్యంత అభిమానం కలిగినటువంటి నాయకుడిని మేము కోల్పోయాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతతో వారి కుటుంబాన్ని ఆదుకుంటామని మీకు